ఐ లవ్ జీసస్. ఈ మాట వినగానే చాలా మందికి ఒక ప్రశ్న వచ్చేస్తుంది, ఇదేంటి బ్రదర్ షఫీ యేసు అని నమ్ముకొని క్రిస్టియన్గా మారిపోయారా అని చెప్పేసి. నేను ఐ లవ్ జీసస్ చెప్తుంది ఒక ముస్లింగానే, ఒక ముస్లిం విశ్వాసిగానే నేను ప్రకటిస్తున్నాను ఐ లవ్ జీసస్ అనే విషయం. ఎందుకనంటే నాకు ఖురాన్ బోధిస్తుంది, ఖురాన్ నన్ను ఆజ్ఞాపిస్తుంది నువ్వు యేసుని విశ్వసించమని, యేసుని ప్రేమించమని. అందుకే నేనే కాదు, ప్రపంచంలోని 200 కోట్ల మంది ముస్లింలు కూడాను యేసు అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు కూడా. ఒక విషయం చూడాలనుకుంటే యేసుని తప్పకుండా విశ్వసించాలి అని బోధించే క్రైస్తవేతర ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే అది ఇస్లాం. అసలు ఏ ముస్లిం కూడా, ముస్లిం కాజాలడు ఎప్పటి వరకైతే మరియం కుమారుడైన యేసుని విశ్వసించాడో, అంటే యేసుని విశ్వసించడం తప్పనిసరి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీ చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరైనా మీకు తెలిసిన ఒక ముస్లింని మీరు కలిసి నువ్వు మరియం కుమారుడైన యేసుని నమ్ముతున్నావా అని ప్రశ్నించండి, ఖచ్చితంగా తను ఇచ్చే సమాధానం ఏంటంటే 100% నేను ప్రేమిస్తాను, నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే ఖురాన్ బోధిస్తుంది కాబట్టి. ఒకవేళ ఏ ముస్లిం అయినా లేదు నేను నమ్మను అన్నాడంటే అతనికి ఖురాన్ పరిజ్ఞానం లేదని, ఖురాన్ యొక్క నాలెడ్జ్ తనకి లేదనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఒక ముస్లింగా నేను యేసుని నమ్ముతున్నాను, ప్రేమిస్తున్నాను. ఇంతకీ ఏమని విశ్వసిస్తున్నాను? దీనికను మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్లో సూర్య మరియం అనే ఒక సూరా ఉంది, 19వ సూరా. ఇది కూడా ఒక ఆశ్చర్యమే. ఖురాన్లో సూర్య మరియం అని చెప్పేసి మరియం వారి పేరు మీద ఒక అధ్యాయం కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో 16 నుంచి 21 వాక్యాలు చూసినా కానీ, సూర్య ఆలి ఇమ్రాన్ 3వ అధ్యాయం 45 నుంచి 48 వాక్యాలు చూసినా కానీ అక్కడ చెప్పబడే విషయం ఏంటంటే సృష్టికర్త అంటే దేవుడు కన్యకైనటి మరియంకి తన ఆజ్ఞ ద్వారా గర్భం దాల్చేలాగా చేసి ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా యేసుని పుట్టించారు అన్న విషయము ఖురాన్ బోధిస్తుంది. ఒక ముస్లింగా నేను నమ్ముతున్నాను. అంటే యేసువారు కన్యక అయినటువంటి మరియం ద్వారా పుట్టారు, తండ్రి లేకుండా పుట్టారు అన్నది ప్రపంచ ముస్లింలు అందరూ కూడా విశ్వసిస్తున్న విషయం. ఇది ఖురాన్ బోధ, ముస్లింల విశ్వాసం. ఇంకా చూడాలనుకుంటే ఖురాన్లో సూర్య ఆలి ఇమ్రాన్ 3వ అధ్యాయము 45 నుంచి 51 వాక్యాలు, సూర్య మరియంలో 19వ అధ్యాయం 27 నుంచి 33 వాక్యాలు చూసినట్లయితే అక్కడ సృష్టికర్త అన్న దేవుడు మరియం కుమారుడైన యేసు ద్వారా అనేక అద్భుతాలు చేయించారు అన్న విషయం ఉంది. ఇది ముస్లింలు విశ్వసిస్తున్న విషయం. నిజంగా చెప్పాలంటే యేసువారు ఏమేమి అద్భుతాలు చేశారు కూడా అక్కడ చెప్పబడింది. యేసువారు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడే, ఉయ్యాలలో ఉన్నప్పుడే ఉయ్యాల నుంచే ప్రజలతో సంభాషించారు. ఇది చాలా పెద్ద అద్భుతము. ఇది ముస్లిమ్స్ నమ్ముతున్న విషయము. అంతేకాకుండా యేసువారు ప్రజల ముందే మట్టిని తీసుకొని మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మని తయారు చేసి దాంట్లో తన శ్వాస ఊదగానే అది నిజమైన పక్షిగా మారిపోయేదని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది. మేము ముస్లింలను విశ్వసిస్తున్నాము. అంతేకాకుండా యేసువారు అనేక మంది పుట్టుగుడ్డు వారికి కళ్ళు తెరిపించేవారని, కుష్ఠరోగులకు స్వస్థత కల్పించేవారని, అంతేకాక అనేక మంది చనిపోయిన వారిని కూడా తిరిగి లేపేవారని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది. ఇది ముస్లింలు విశ్వసిస్తున్నారు కూడాను. ఇలాంటి అద్భుతాలు, అనేక అద్భుతాలు యేసువారు చేశారు అన్నది ముస్లింగా నేను నమ్ముతున్న విషయం. నేను ఆ విధంగా యేసువారిని ప్రేమిస్తున్నాను కూడా. ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో కూడా కనిపిస్తుంది. బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయం 33 నుంచి 43 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడు కూడా నేను ఒక రిఫరెన్స్ చెప్పాను అనుకోండి సార్, ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవాలి. ఎప్పుడైతే మనం చదువుతామో అసలు వాక్యంలో ఏముందో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యంలో ఒకటి ఉండి నేను వేరేగా బోధించవచ్చు, అవునా లేదా? నేను బోధిస్తున్న వాక్యంలో ఉందో లేదో చూసుకోవాలి కూడాను. అందుకే వాక్య పరిశీలన చేయాలనే విషయం ఉంది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయం 33 నుంచి 43 వాక్యాలు చూస్తే అక్కడ చనిపోయినటువంటి లాజరు విషయం యొక్క ప్రస్తావన ఉంటుంది. అక్కడ లాజరు చనిపోయి అప్పటికే 4 దినాలు అయిపోయి ఉంటుంది. ఆ సందర్భంలో యేసువారు ఆ లాజరు విషయమై ఆత్మలో మూలుగుచూ కన్నీటి ప్రార్థన చేస్తారు. అప్పుడు లాజరు చనిపోయిన లాజరు తిరిగి లేచిన ప్రస్తావన అక్కడ కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతం యేసువారు చేశారని చెప్పేసి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42 వాక్యాలు చూసినట్లయితే ఈ అద్భుతం జరిగిన సందర్భంలో యేసువారు వెంటనే ఏం చేస్తారు? కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను అని చెప్తారు. అంటే యేసువారు ఏమంటున్నారు? దేవుడా, ఓ తండ్రి, నీవు నా మనవి, నా ప్రార్థన విన్నావు, లాజరుని తిరిగి లేపావు, కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను అని చెప్పంటారు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే ఎల్లప్పుడూ ఏం జరుగుతుంది? యేసువారి దేవుడికి మనవి చేసుకుంటున్నారు, దేవుడు యేసువారి మనవి వింటున్నాడు, స్వీకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు అన్న విషయము ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టమైన ఒక విషయం తెలుస్తుంది. ఇజ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. ఈ మాట చాలా ముఖ్యమైన విషయాలు వినండి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవనిగా మీకు కనబరిచెను అన్న విషయం ఉంటుంది.
ఒకసారి మనం పరిశీలించినట్లయితే దేవుడు ఏం చేశాడట? నజరేయుడైన యేసు చేత అద్భుతాలు చేయించాడు. దేవుడు యేసు చేత మహత్కార్యాలు చేయించాడు. దేవుడు యేసు చేత సూచక్రియలు చేయించి యేసు ప్రజల్లో మెప్పు పొందేవనిగా దేవుడు చేశాడన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు యేసు ద్వారా అద్భుతాలు చేయించారన్న విషయము, యేసు వారు అద్భుతాలు చేశారన్న విషయము బైబిల్ బోధిస్తుంది, ఖురాన్ బోధిస్తుంది. ఒక ముస్లింగా నేను విశ్వసిస్తున్నాను విషయం. ఇంకా యేసు వారి గురించి నా విశ్వాసం ఏమిటి అని చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 75వ వాక్యంలో, 19వ అధ్యాయము 28 నుంచి 33 వాక్యాలు, సూరా నిసా 4వ అధ్యాయం 171 వాక్యం ప్రకారంగా మరియం కుమారుడైన యేసు అంటే మెస్సయ్య క్రీస్తు ఆయన ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త అన్న విషయము ఖురాన్ బోధిస్తుంది. నేను యేసు వారిని ఒక క్రీస్తుగా, ఒక మెస్సయ్యగా, ఒక ప్రవక్తగా నేను విశ్వసిస్తున్నాను. యేసు వారు ఎవరు అంటే ఒక ప్రవక్త, నేను బలమైన నా యొక్క విశ్వాసం. ఇదే విషయం మనం బైబిల్లో పరిశీలించినట్టయితే బైబిల్లో కూడా యేసువారిని విశ్వసించిన వారు, యేసువారిని విశ్వసించి రక్షించబడిన వారు యేసువారిని ప్రవక్త అని విశ్వసించారనే విషయమే బైబిల్ కూడా బోధిస్తుంది. ఉదాహరణ చూసినట్టయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం పరిశీలించినట్టయితే అక్కడ పుట్టుగుడ్డువాడి యొక్క ప్రస్తావన ఉంటుంది. మరి మీకు తెలుసు, మనం చాలాసార్లు చదువుకొని ఉంటాము. పుట్టుగుడ్డువాడి విషయంలో అద్భుతం జరిగింది. యేసువారు అతని కన్నులు తెరిచేలా చేస్తారు. మరి ఆ పుట్టుగుడ్డువాడు రక్షించబడ్డాడా? రక్షించబడ్డాడు. ఎలా? యేసువారిని నమ్మాడు, యేసువారిని విశ్వసించాడు. ఇంతకీ ఆ పుట్టుగుడ్డువాడు యేసువారిని ఏమని నమ్మాడు, ఏమని విశ్వసించాడు అన్నది ఇక్కడ పాయింట్. దీనికి యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యం చూసినట్లయితే అక్కడ పుట్టుగుడ్డువాడు నమ్మడమే కాదు, సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? ఆయన ఒక ప్రవక్త అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. యేసువారు ఎవరట? ఒక ప్రవక్త అని చెప్తున్నాడు విషయాన్ని. అంతేకాకుండా సమరయ స్త్రీ గురించి కూడా మనం విని ఉన్నాము. సమరయ స్త్రీ విషయంలో యేసువారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడము, ఆ బావి దగ్గర సంభాషణ జరగడము, ఈ ప్రస్తావన యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. అక్కడ కూడా సమరయ స్త్రీ చివరికి రక్షించబడింది. ఎందుకని? యేసుని విశ్వసించింది కదా. యేసుని విశ్వసించింది కాబట్టి రక్షించబడింది. ఏమని విశ్వసించింది అన్నది మనకు తెలియాలి. దీనికి యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ స్త్రీ అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటుంది. చూసారా ఎంత అద్భుతమో? అంటే యేసుని గ్రహించింది. ఏమని గ్రహించింది? నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రవక్తని విశ్వసించింది, రక్షించబడింది అన్న విషయం తెలుస్తుంది. అంతేకాకుండా చాలా మంది యేసువారిని ప్రవక్తని విశ్వసించారు. అక్కడ జన సమూహం కూడా యేసువారిని ప్రవక్త అని నమ్మారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యం చదివి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వాక్యం కూడా చదివి చూడండి. లూకా సువార్తలో 24వ అధ్యాయం 19వ వాక్యాన్ని తెరవండి. నేను వాక్యంలో ఇది ఉందని నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అన్నీ నేనే చెప్తా. మరి మీరేం చేస్తారు? బైబిల్ తెరవాలి కదా, బైబిల్ చదవాలి కదా, వాక్యాన్ని పరిశీలించాలి కదా. అంతేకాకుండా ఇంకా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 44వ వాక్యంలో, ఈ 3 వాక్యాల్లో కూడా యేసు స్వయంగా తన గురించి తానే తను ప్రవక్త అని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు తన గురించి తను ఏమని మాట్లాడుతున్నారు అక్కడ సందర్భం చూడండి. యేసు తన ప్రజలలో, తన బంధువులలో, తన దేశం ఉన్నటువంటి ప్రజల్లో తను బోధించుకుంటూ వస్తున్నారు. అయితే తన సొంత వాళ్ళే యేసుని తిరస్కరిస్తారు, విశ్వసించరు. అప్పుడు యేసు అంటారు ఈ వాక్యాలలో, అందుకు యేసు ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని వారితో చెప్పాను అని ఏమని చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ యేసు వారికి ఘనత లభిస్తుంది, కానీ ఘనత ఎక్కడ లభించడదంట? తన సొంత వాళ్ళలో, తన దేశం వాళ్ళలో, తన బంధువులలో, తన ఇంటి వాళ్ళలో తనకి ఘనత లభించదు. ఒక ప్రవక్తకి అంటే తను ఒక ప్రవక్త అని చెప్పేసి యేసువారే సాక్ష్యం చెప్పారు. యేసును విశ్వసించిన ఆ జనాంగాలు, ఆ ప్రజలు కూడా యేసును ప్రవక్తని విశ్వసించారనే విషయం చాలా స్పష్టంగా బైబిల్ మనకు బోధిస్తుంది. ఇది మనం విశ్వసించాలి. ఒక ముస్లింగా నేను విశ్వసిస్తున్నాను యేసుని ఒక బలమైన ప్రవక్త అని చెప్పి. ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం కాబట్టి. సో ఫైనలీ ఐ లవ్ Jesus.